దైవ గ్రంథంలో నుంచి మొదటి గ్రంథం సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు నేను చదువుతాను, దయచేసి చూసుకోండి. అపీయకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడొకడుండెను. కీషు భాగ్యవంతుడకు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అనునొక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలీలలో అతని పాటి సుందరుడొకడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. 3వ వచనం. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలుని పిలిచి, మన దాసులలో ఒకని తీసుకొని పోయి గార్ధబములను వెదకుమని చెప్పెను. దేవుడు ఈ వాక్యాన్ని మన కొరకై దీవించినట్లుగా చిన్న మాట ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, కృపగల దేవ, ఇంతవరకు ఆరాధనలో తోడుగా ఉండి జరిగించినందుకు స్తోత్రం. ఎన్నిక లేని మేము మిమ్మల్ని ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ప్రభువా, ఈ సమయంలో చదువుకున్న మీ మాటలను దీవించండి. నేను నిష్ప్రయోజకుని, బలహీనుణ్ణి మీ సిలువ చాటున మరుగుపరిచి మాతో మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో మన వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుంచి సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకున్నాం. ఈ మొదటి 3 వచనాలలో ఇశ్రాయేలీల మొదటి రాజైన సమూయేలును గురించినటువంటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఇశ్రాయేలీల మొదటి రాజైనటువంటి సౌలును గురించినటువంటి విషయాలు మనకు కనబడతాయి. మొదటి వచనంలో సౌలు యొక్క పుట్టు పూర్వోత్తరాలు, సౌలు యొక్క తండ్రి, వాళ్ళ తండ్రి, వాళ్ళ తండ్రి, అట్లా సౌలు యొక్క పుట్టు పూర్వోత్తరాలు మొదటి వచనంలో కనబడతాయి. 2వ వచనంలో సౌలును గురించిన విషయాలు వ్రాయబడినాయి. సౌలు బహు సౌందర్యం గలవాడు అని, అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేలీలలో అతని వంటి సుందరుడు ఒకడు కూడా లేడు అని సౌలును గురించి 2వ వచనంలో ఉంది. ఇక 3వ వచనంలో సౌలు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి గాడిదలు తప్పిపోతే సౌలుకు ఆ పని తండ్రి అయినటువంటి కీషు అప్పగించినట్టు వెదకడానికి ఒక దాసులలో ఒకరిని తీసుకొని వెళ్ళి గాడిదలు వెదకమని ఆ పనిని అప్పగించినట్టుగా 9వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతాం. ఇశ్రాయేలీల రాజైన సౌలుని గురించి మనకు చాలా సంగతులే తెలుసు, గతంలో కూడా మనం విన్నటువంటి వారమే. అయినా సౌలుని గురించి నేను కొన్ని సంగతులు జ్ఞాపకం చేయాలి అని ఆలోచన కలిగి, ఆ ప్రేరేపణ కలిగి ఈ మాటలు మనం చదువుకోవడం జరిగింది. దీనికంటే ముందు నేను ఒక మాట గుర్తు చేస్తాను. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అంటే ఒక పని ప్రారంభించేదానికంటే ప్రారంభించినటువంటి పని ముగించడం అనేది చాలా మేలు అని. సౌలు జీవిత చరిత్ర మనం చదివితే సౌలు ప్రారంభం చాలా బాగుంది, కానీ ముగింపు అంత బాగలేదు. సౌలు జీవిత ఆరంభం ఉన్నట్టుగా ముగింపు లేదు. దైవ గ్రంథంలో అట్లా కొంతమంది కనబడతారు మనకు. ఉదాహరణకు దినవృత్తాంతాల గ్రంథంలో యూదారాజైన ఆసాను గురించి కూడా మనం చదువుతాం. ఆరంభంలో ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నడుచుకున్నవాడు అని, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినవాడు అని, దేవుణ్ణి ఆశ్రయించినవాడు అని, దేవుని దగ్గర విచారణ చేయాలని ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నవాడు అని ఆసాను గురించి మనం చదువుతాం. కానీ అదే ఆశ కొంతకాలం గడిచిన తర్వాత తన జీవిత ముగింపు దశకు వచ్చేసరికి
అందుకు భిన్నంగా ప్రవర్తించినట్టుగా దినవృత్తాంతాల గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. దేవునికి అనుకూలంగా నడుచుకున్నటువంటి ఆశ దేవునికి ప్రతికూలంగాను, దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి ఆశ దేవుని మీద నమ్మకాన్ని తొలగించుకొని మనుషులను నమ్మి మనుషులను ఆశ్రయించినట్టుగాను మనకు కనబడుతుంది. సౌలు జీవితం కూడా అదే విధంగానే మనకు కనబడుతుంది. సౌలు ఆరంభం చాలా బాగుంది, కానీ ముగింపు అంత బాగలేదు. సౌలు జీవితం యొక్క ప్రారంభాన్ని గురించి నేను కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను. వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలు ఎట్లున్నాయో మనం పరీక్ష చేసుకోవడం అవసరం. 9వ అధ్యాయం 3వ వచనంలో సౌలు తండ్రి అయినటువంటి కీషు తన కుమారుడైన సౌలుని పిలిచి అన్నాడు, అయ్యా కుమారుడా, మన గాడిదలు తప్పిపోయినాయి కాబట్టి పనివాళ్ళల్లో ఒకరిని తీసుకొని గాడిదలను వెతకడానికి వెళ్ళు అని ఒక పని అప్పగించినాడు. తండ్రి ఆ పని చెప్తే తాను ఎదురాడకుండా వ్యతిరేకంగా నేను పోను, కాను, కూడదు, చేయను అనే మాటలు పలకకుండా 4వ వచనంలో అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలీషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు అని కనబడుతుంది. అంటే సౌలు తండ్రి తనకొక పని అప్పగించినాడు, ఓ పని చెప్పినాడు, నాయన మన గాడిదలు తప్పిపోయినాయి, పని వాళ్ళలో ఒకరిని తీసుకొని వెళ్ళి నువ్వు గాడిదలు వెతకాలి అంటే మారు మాట్లాడకుండా, ఎదురు చెప్పకుండా, నేను పోను అనే మాట పలకకుండా తన తండ్రి చెప్పిన మాటకు తాను విధేయత చూపి గాడిదలను వెతకడానికి వెళ్ళిన వాడుగా మనకు సౌలు కనపడతాడు. దీన్ని బట్టి మనకు అర్థం కావలసిన మొదటి సంగతి ఏంటి అంటే, సౌలు తన తండ్రి తనకు చెప్పిన మాటకు సంపూర్ణంగా విధేయత చూపినాడు. తండ్రి చెప్పిన మాట విని వెంటనే కార్యాన్ని ప్రారంభించిన వాడుగా కనబడతాడు. ప్రియులారా, ఆరంభ జీవితం ఇది. సౌలు ఆరంభంలో తండ్రి మాటకు తాను విధేయతను చూపిన వాడుగా మనకు కనబడుతుంది. దైవ గ్రంథాన్ని మనం చదివితే, పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే కొంతమంది భక్తి కలిగినటువంటి వారు తమ తల్లిదండ్రులకు వారు విధేయత చూపిన వ్యక్తులుగా మనకు కనబడతారు. మనకు పాత నిబంధనలోనే కనబడతారు కదా. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం, ఇదే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో ఇశ్రాయేలీయుల రాజు అయినటువంటి దావీదుకు, రాజు కాకముందు ఈ సంగతి, దావీదుకు తండ్రి ఒక పని అప్పగించినాడు. 17వ అధ్యాయం 17వ వచనంలో యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు పొమ్ము అన్నాడు. పోయి వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకొని రా అని ఒక బాధ్యత, ఒక పని అప్పగించినాడు. నీ సహోదరుల దగ్గరికి వెళ్ళాలి, ఇవి తీసుకొని వెళ్ళి వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకొని రా అని చెప్పి యెష్షయి తన కుమారుడైన దావీదుకు చెప్తే, తండ్రి తనకు చెప్పినటువంటి ఆ మాటకు దావీదు విధేయత చూపి తాను తన సహోదరుల దగ్గరికి వెళ్ళినట్టుగా మనకు ఈ సమూయేలు మొదటి గ్రంథంలో కనబడుతుంది. ప్రియులారా, దావీదు మాత్రమే కాదు, ఆది కాండంలో మనం చదివితే ఆది కాండంలో 22వ అధ్యాయం మనకు కనబడుతుంది. 22వ అధ్యాయం 9వ వచనంలో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఇరువురు కూడా దేవుడు తమను అబ్రహాముకు చెప్పినట్టుగా మోరియా పర్వతాల్లో ఒకదాని మీద దహన బలి అర్పించటానికి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని బయలుదేరినాడు. తండ్రి కుమారులు ఇద్దరు కలిసి నడుస్తున్నప్పుడు తండ్రితో కుమారుడు అన్నాడు, నాయన కట్టెలున్నాయి, నిప్పు ఉంది, దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అన్నాడు. అప్పుడు తండ్రి అయిన అబ్రహాం అన్నాడు, నాయనా పర్వతం మీద యెహోవాయే చూచుకుంటాడు అన్నాడు. పర్వతం మీదకి ఇద్దరు కలిసి వెళ్ళినారు. బలిపీఠాన్ని కట్టిన తర్వాత తన కుమారుడైన ఇస్సాకును బంధించి అబ్రహాము బలి అర్పించడానికి కత్తి ఎత్తినాడు. ఆ సంగతి అంతా మనకు తెలుసు. ఇప్పుడు వయస్సు రీత్యా మనం ఆలోచన చేస్తే అబ్రహాము అప్పటికే 100 సంవత్సరాలు పైబడినటువంటి ముసలాయన.
ఇస్సాకు యవనస్తుడు. తన తండ్రికి సంపూర్ణంగా విధేయత చూపినాడు. మారు మాట్లాడకుండా, తప్పించుకొని పోవడానికి ఏ ప్రయత్నం చేయకుండా శిరసావహించిన వ్యక్తిగా ఇస్సాకు మనకు కనబడతాడు. తండ్రికి సంపూర్ణంగా విధేయత చూపినాడు ఇస్సాకు. దైవవాక్యంలో యోసేపుని గురించి కూడా మనం చదువుతాం. 37వ అధ్యాయం ఆదికాండం 13-14 వచనాల్లో యోసేపు తండ్రి అయినటువంటి యాకోబు కూడా తన కుమారుడైన యోసేపును పిలిపించి పలికినాడు. 13వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. నాయనా, షెకెములో నీ సహోదరులు మందను మేపుతున్నారు, నిన్ను అక్కడికి పంపిస్తా రా అంటే మంచిది అని చెప్పి యోసేపు తన సహోదరులకు ఆహారాన్ని తీసుకొని వెళ్ళినట్టుగా ఈ 37వ అధ్యాయంలో మనం చదువుతాం. ఈ భక్తులందరి జీవిత చరిత్ర మనకేం నేర్పుతుంది? ఇస్సాకు కావచ్చు, యోసేపు కావచ్చు, దావీదు కావచ్చు, ఆ తర్వాత సౌలు కావచ్చు, తమ తల్లిదండ్రులు, తమ తండ్రి తమకు చెప్పిన పనికి ఎదురు మాట్లాడకుండా విధేయత చూపి తండ్రి మాట అనుసరించినటువంటి వారుగా మనకు కనబడతారు. సౌలు ఆరంభంలో తండ్రి తనకు అప్పగించిన పనిని చక్కగా నెరవేర్చినటువంటి వాడుగా మనం చూస్తాం. ప్రియులారా, చేరి వచ్చినటువంటి మనం దీన్ని ఇట్లా ఆలోచన చేద్దాం. మన పరమ తండ్రి అయిన దేవుని మాటను మనం అనుసరించే వారంగా ఉన్నామా? శరీర రీతిగా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మాటకు మనం ఎంత మట్టుకు విధేయత చూపుతున్నామో ఈ సమయంలో పరీక్ష చేసుకోవలసినటువంటి వారమైనాం. మొదటి సంగతి, సౌలు తన తండ్రి మాటకు విధేయత చూపినవాడు అని ఆ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత అదే సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. 9వ అధ్యాయంలో ఇంకొక సంగతి సౌలుని గురించి మనకు కనబడుతుంది. గాడిదలు దొరకలేదు, గాడిదలు దొరకకపోతే ఇంకా తిరుగు ప్రయాణం మీద గాడిదల కొరకు వదిలిపెట్టి నా తండ్రి నన్ను గురించి విచారపడుతుంటాడని అనుకుంటున్న ఆ సందర్భంలో ఒక మాట మనకు కనబడుతుంది. 9వ అధ్యాయం 6వ వచనంలో చూడండి, వాడు, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో, అతని యొద్దకు వెళ్ళుదాము రండి అని చెప్పాను. పనివాడు అన్నాడు, అయ్యా సరే మంచిదే, మనం వెళ్దాం తిరిగి. ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, ఆయన ఏం చెప్పినా అది నెరవేరుతుంది, మనం ఏ మార్గంలో వెళ్ళినా ఆయన చెప్తాడు, ఆయన దగ్గరికి వెళ్దాం, దైవజనుని దగ్గరికి మనం వెళ్దామని పనివాడు అంటే, అప్పుడు సౌలు పలికిన మాట చూడండి 7వ వచనం, అందుకు సౌలు, మనం వెళ్ళునెడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోదము? మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి, ఆ దైవజనునికి బహుమానం తీసుకొని పోటకు మనకేమీ లేదు అని తన పనివానితో చెప్పినాడంట. అయ్యా, దైవజనుని దగ్గరికి వెళ్దామంటున్నావు, మంచిదే, సంతోషం, వెళ్దాం. కానీ దైవజనుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో ఎట్లా మనం పోయేది? దైవజనుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏదైనా బహుమానం తీసుకొని వెళ్తే బాగుంటుంది కదా. ఏముంది మన దగ్గర? దైవజనుని దగ్గరికి ఒట్టి చేతులతో మనం ఎట్లా వెళ్దామని అన్నాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? దైవజనుని దగ్గరికి వెళ్దామని పనివాడు అంటే మంచిదే, మనం వెళ్దాం దేవుని సేవకుని దగ్గరికి, ఆయన దగ్గరికి వెళ్ళి విచారణ చేద్దాం. అయితే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఒట్టి చేతులతో వెళ్ళడం కుదరదు, దైవజనునికి ఏదైనా బహుమానం తీసుకొని పోతే బాగుంటుంది కదా అని అన్నాడు. ప్రియులారా, సౌలుకి ఎంత మంచి మనస్సు చూడండి. సౌలుకు దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే, సౌలుకు మంచి మనసు ఉంది. ఎందుకు? పోదంపా, విచారణ చేసి వచ్చేద్దాం కాదు, వెళ్తున్నాం, ఒట్టి చేతులతో వెళ్ళడం క్షేమం కాదనుకున్నాడు. పాత నిబంధన గ్రంథంలో మనం చదివితే దైవజనుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో చాలామంది కాక విచారణ చేయడానికి ఎవరు వెళ్ళినా ఏదో ఒకటి తీసుకొని వెళ్ళినట్టుగా కనబడుతుంది. నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనంలో యెరోబాము భార్య ప్రవక్త అయిన అహియా దగ్గరికి వెళ్ళింది. అక్కడ కూడా ఆమె ఏం చేసింది? కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పములను ఒక బుడ్డి తేనెయు చేత పట్టుకొని అతన్ని దర్శించుము, బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియజేయనని చెప్పగా, భర్త చెప్పినాడు, అమ్మా
నన్ను ఇశ్రాయేళ్ల మీద రాజుగా ఉంటావని ప్రకటించినటువంటి ప్రవక్త అయినటువంటి అహీయా దగ్గరికి వెళ్ళు మన కుమారుని జబ్బును గురించి విచారణ చేయడానికి. కానీ వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకాకు, అప్పములు తీసుకొని పో, రొట్టెలు తీసుకొని పో, ఒక బుడ్డి నిండా తేనె తీసుకొని పోమ్మా అని తన భార్యతో చెప్పినట్టుగా మనకు కనబడుతుంది. ఆ తర్వాత అదే సమూయేలు రాజుల రెండవ గ్రంథం చూడండి. రాజుల రెండవ గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఇంకొక సంగతి మనకు కనబడుతుంది. రాజుల రెండవ గ్రంథం 8వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 8వ వచనం చూడండి. 8వ వచనం, హజాయేలును పిలిచి, నీవు ఒక కానుకను చేత పట్టుకొని దైవజనుడైన అతనిని ఎదుర్కొనబోయి, ఈ రోగం పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపించెను. ఎవరు పంపించింది? సిరియా రాజు అయిన బెన్హదదు తన సేనాధిపతి అయినటువంటి హజాయేలుతో చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నేను అనారోగ్యంతో ఉన్నాను, ఈ జబ్బుతో ఉన్నాను కదా, దైవజనుడు వచ్చినాడని తెలిసింది, ఆయన దగ్గరికి కానుక తీసుకుని వెళ్ళి, ఈ రోగంతోనే నేనున్నాను కదా, బాగుపడతానా లేదా, వెళ్ళి విచారణ చేయ్యా అని అన్నాడు. అదే రాజుల రెండవ గ్రంథం 4వ అధ్యాయం 42వ వచనంలో కూడా ఆ సంగతి, అంటే ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు 42వ వచనంలో, మరియు ఒకడు బయల్షాలీషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, కొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనం చేయుటకు దాన్ని వడ్డించుమనెను. ఇట్లా మనకు పాత నిబంధన గ్రంథంలో చాలా సందర్భాల్లో కనబడుతుంది. రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయంలో కూడా మరి సిరియా దేశానికి సైన్యాధిపతి అయినటువంటి నయమాను కూడా తనకున్న జబ్బు పోగొట్టుకోవడం కొరకు ప్రవక్త దగ్గరికి వచ్చేటప్పుడు కూడా తాను ఒట్టి చేతులతో ఏం రాలేదు. ఈ సందర్భాలను బట్టి మనకు అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే, సౌలు దైవజనుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళడం ఇష్టపడలేదు. దైవజనుని దగ్గరికి వెళ్తున్నాం, బహుమానాలు ఏదైనా తీసుకొని వెళ్దాం అనే ఓ మంచి మనసు కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతుంది. దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన సంగతి, సౌలుకు ఏ మనసు ఉంది? సౌలుకు పెట్టే మనసు ఉంది. కొంతమంది ఒక సామెత ఉంది కదా, మా ఇంటికి వచ్చేటప్పుడు ఏం చేస్తారు, మీ ఇంటికి వస్తే మా ఇంటికి వచ్చేటప్పుడు ఏం చేస్తారు, మీ ఇంటికి వస్తే ఏం పెడతారు అనే టైప్ ఉంటారు కొంతమంది. అంటే ఆడిపోయినా వీళ్ళకేం ఖర్చు ఉండదు, ఈడికొచ్చినా వీళ్ళకేం ఖర్చు ఉండదు, ఆడిపోయినా ఎదుటోళ్ళకే, ఈడికొచ్చినా వాళ్ళకే అన్నట్టుగా ఉంటుంది. కావున సౌలు అలాంటి బాపతు కాదు. సౌలు దైవజనుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళడం అనేది ఇష్టం లేదు, పెట్టే మనసు కలిగినటువంటి వాడు. సౌలు తండ్రి మాటకు విధేయత చూపినాడు. రెండవ సంగతి, సౌలుకు పెట్టే మంచి మనస్సు ఉంది. దేవుని పిల్లలంగా మనకి ఈ మనస్సు ఉందా? మనకు పెట్టే మనస్సు ఉందా? జలగకు సామెతల గ్రంథంలో ఉంది కదా, జలగకు ఇమ్ము అని 2 కుమార్తెలు గలరు అన్నట్టుగా ఎంతసేపు ఉన్న ఈ అనేదేనా మనం ఎప్పుడైనా పెట్టినటువంటి మనసు మనకుందా? పరీక్ష చేసుకోవడం అవసరం. రాజుల రెండవ గ్రంథం 4వ అధ్యాయంలో ఘనురాలైన స్త్రీ కనపడుతుంది. ఘనురాలైన స్త్రీ ఆ గ్రామానికి వచ్చినటువంటి దైవజనుడైనటువంటి ఎలీషాను బతిమలాడింది, అయ్యా మా ఇంటికి రండి, మా ఇంటి దగ్గరికి వచ్చి ఉండండి అని బలవంతం చేసింది అని వాక్యంలో మనం చూస్తాం. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో కూడా లూదియమ్మ ప్రభువుని నమ్మింది. లూదియమ్మ అనింది, నేను భక్తి గలదానని ఎంచిన ఎడల, ప్రభువునందు విశ్వాసం ఉంచిందాన్ని అని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి అని దైవ సేవకులను బలవంతం చేసింది అని వాక్యం చూస్తాం. ఈ విధంగా గ్రంథంలో భక్తులకు పరిచర్య చేసినటువంటి వారు, భక్తులను ప్రేమించినటువంటి వారు మనకు కనబడతారు. ప్రియులారా, సౌలు ఆరంభంలో దైవ సేవకుని దగ్గరికి ఒట్టిగా వెళ్ళడానికి కూడా ఇష్టపడనటువంటి మంచి మనసు కలిగినటువంటి వాడు. మన సంగతి ఏంది? నా నామమున మిమ్మల్ని చేర్చుకొని గిన్నెడు సలనీళ్ళు ఇస్తే దానికి తగిన ఫలితం ఉంటుంది అని పరమందున్న దేవుడు అన్నాడు. దేవుని వాక్యం ఆ సంగతి మనకు తెలియజేస్తుంది. అది సౌలు జీవితంలో ఉన్నటువంటి రెండవ సంగతి. నేను మూడవ సంగతి జ్ఞాపకం చేస్తాను చూడండి. దేవుని సేవకుడైన సమూయేలు దగ్గరికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత సమూయేలు పలికిన మాటలు నేను చదువుతాను. 9వ అధ్యాయంలో
9వ అధ్యాయంలో ఈ రీతిగా వ్రాయబడింది చూడండి. 19వ వచనం, సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి, నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలను, రేపు నీ మనస్సులో నున్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చేదను. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధబములను గూర్చి విచారపడకము, అవి దొరికినవి. ఇశ్రాయేలీయుల అభీష్టము ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును గదా అనెను. ఈ మాటలు పలికిన తర్వాత సౌలు అంటున్నాడు చూడండి, 21వ వచనం, అందుకు సౌలు, నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రం ఇశ్రాయేలు గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా? నాతో ఈలాగున ఎందుకు పలుకుచున్నావు? అయ్యా, నువ్వు నాతో ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నేనెంతటి వాణ్ణయ్యా? నా గోత్రం బెన్యామీను గోత్రం. ఆ గోత్రంలో కూడా మా కుటుంబం అల్పమైంది. నాతో ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావయ్యా? ఈ వచనాలను బట్టి మనకు అర్థం కావలసిన 3వ సంగతి ఏంటంటే, సౌలు తగ్గింపు కలిగినటువంటి వాడు. సౌలు దీన మనసు కలిగిన వాడు. హెచ్చించుకునే తత్వం లేదు. అయ్యా, నేనెంతటి వాడిని, మా కుటుంబం ఏపాటిది అని సమూయేలు ప్రవక్తతో ఆ మాటలు పలికినాడు. మనకు సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో ఇశ్రాయేలీయుల రాజైన దావీదు కూడా పరమందున్న దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుని అన్నాడు, అయ్యా, ఓ దేవా, నేనెంతటి వాడిని, నా ఎడల ఇంత కృప చూపటానికి నేనెంతటి వాడిని, నా కుటుంబం ఏపాటిది దేవా అని అన్నాడు. ప్రియులారా, భక్తులు తమను తాము తగ్గించుకున్న వ్యక్తులుగా మనకు కనబడతారు. దీన మనస్సు కలిగిన వారుగా మనకు కనబడతారు. సౌలు ఆరంభ జీవితం ఎంత శ్రేష్టమైందో చూడండి. తండ్రి మాటకు విధేయత చూపినాడు. 2వ సంగతి, దేవుని సేవకులను దర్శించాలంటే ఒట్టి చేతులతో వెళ్ళడానికి నాకు మనస్సు లేదన్నటువంటి మంచి మనసు కలిగిన వాడు. 3వ సంగతి, దీన మనస్సు, తగ్గింపు మనస్సు కలిగినటువంటి వాడు. అయ్యా, నాతో ఎందుకు ఇట్ట మాట్లాడుతున్నాను? దైవ వాక్యాన్ని మనం చదివితే చాలామంది భక్తుల జీవిత చరిత్రలు మనం చదివితే వారు తగ్గింపగలిగినటువంటి వారుగానే మనకు కనబడతారు. దేవుని సన్నిధికి వచ్చి తమను తాము తగ్గించుకున్నటువంటి వ్యక్తులే మనకు కనబడతారు. అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో, ఓ దేవా, నేను దుమ్ము ధూళి వంటి వాడను అని పరమందున్న దేవుని ఎదుట తనను తాను తగ్గించుకున్నాడు, ప్రార్థన చేసినాడు. గిద్యోను దగ్గరికి వచ్చి దేవుని దూత పరాక్రమం గల బలాఢ్యుడా అంటే అన్నాడు, అయ్యా, నేనెంతటి వాణ్ణయ్యా, నా కుటుంబం ఏపాటిది, అందులో నేను కడగొట్టువాణ్ణి కదా అని అన్నాడు గిద్యోను. న్యాయాధిపతుల గ్రంథంలో మనకు ఆ సంగతులు కనపడతాయి. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకున్న భక్తుల జీవిత చరిత్రలు చదవండి. భక్తి కలిగినటువంటి వారందరూ తమను తాము తగ్గించుకున్న వారుగానే మనకు కనపడతారు. పైగా ఒక మాట నేను ఈ సందర్భంలో గుర్తు చేస్తాను. తగ్గించుకోవడం దైవ లక్షణం. ఆయన దేవుడయ్యుండి మానవుడిగా లోకానికి వచ్చినాడు, తనను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకోవడం దైవ లక్షణం. హెచ్చించుకోవడం యెషయా గ్రంథం 14వ అధ్యాయం ప్రకారం హెచ్చించుకోవడం సాతాను లక్షణం. నేను నా సింహాసనాన్ని కొంచెం ఎత్తి చేసుకుంటాను, మహోన్నతుని కంటే నా స్థానాన్ని కొంచెం పైగా పెంచుకుంటానని అనుకున్నాడు. అది సాతాను లక్షణం, హెచ్చించుకోవడం. ఆయన దానియేలు గ్రంథంలో నెబుకద్నెజర్ రాజు అన్నాడు కదా, ఏమన్నాడు? నేను నా బలాన్ని, నా ఘనతను, నా ప్రభావాన్ని కనపరచడం కొరకు నేను కట్టించింది కదా అన్నాడు. అంతా నేను నా అన్నాడు. ఏమన్నాడు దేవుడు? ఓహో, నువ్వు ఇంత గర్వించుతావరా పా అని అన్నాడు. అడవి జంతువుల మధ్య గడ్డి మేయాల్సిన పరిస్థితి వచ్చింది. కృత నిబంధన గ్రంథంలో, అపోస్తల కార్యాల గ్రంథంలో 12వ అధ్యాయంలో రాజైన హేరోదు ఒకరోజు సందేశం చెప్పినాడు. వచ్చిన ప్రజలు, తన దగ్గరికి వచ్చినటువంటి వారికి ఒక ప్రసంగం చేసినాడు. ప్రసంగం చేస్తే ప్రజలందరూ ఏమన్నారు? ఆహా, ఓహో, ఇది మానవ స్వరం కాదు. ఏం స్వరం అన్నారు? మానవ స్వరం కాదు, ఇది దైవస్వరమే అన్నారు. మానవ స్వరం కాదు, దైవస్వరం కాదు అని అంటే ఏమనాల్సింది ఆయన? మామూలుగా, అరే మీరు మాట్లాడింది తప్పు, నేను మనిషిని, నన్ను దేవుడని ఎందుకంటారు, నాది దైవస్వరం కాదు మానవ స్వరమే అని అనాల్సినటువంటి వాడు అట్లా అనలే.
అందుకే ఒక మాట ఉంటుంది, అతడు దేవుణ్ణి మహిమపరచనందున దేవుడు అతన్ని మొత్తెను గనక పురుగులు వాడి చచ్చిపోయినాడంట. గర్వించినాడు. నేను మానవుణ్ణి కదా అని అనకుండా ప్రజలు దైవస్వరం అనేసరికి మనవాడు ఉబ్బిపోయినట్టున్నాడు. దేవుణ్ణి మహిమపరచలేదు, గర్వించినాడు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును అనింది. నాశనానికి ముందు సామెతల గ్రంథంలో ఉంటుంది, నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు నడుచునని. సౌలు జీవిత ఆరంభం తనను తాను తగ్గించుకున్నవాడుగా, అయ్యా నా గోత్రం ఎంతటిది, అందులో నా కుటుంబం ఏపాటిదయ్యా అని అన్నాడు. తగ్గింపు కలిగిన వాడు. ప్రియులారా, చేరి వచ్చినటువంటి మన సంగతి ఏంటి? తగ్గించుకుంటున్నామా? కొంచెం దేవుడు ఆశీర్వదించితే ఇంకా మనంతటోళ్ళు లేరనే ఉబలాటం ఎక్కువ. మనం ఎంత ఉబ్బిపోతుంటామో. గర్వం ఏ కోశాన మన దరిదాపుల్లోకి రాకుండా చూసుకోవడం మంచిది. ఎప్పుడైతే గర్వం ఏ దాన్ని బట్టైనా, దేవుడు మనకిచ్చినటువంటి వాటిని బట్టి కావచ్చు, మనం కలిగి ఉన్న వాటిని బట్టి కావచ్చు, ఏ దాన్ని బట్టి కూడా మనం గర్వించకూడదు. గర్వం అనేది ప్రారంభం అయిందా, మన పతనం కూడా ప్రారంభమైనట్టే. గర్వం, ఈ మాట చెప్తాను, ఎప్పుడైతే గర్వం మన జీవితంలోనికి ఎంటర్ అవుతుందో మన పతనం అప్పటి నుండే ప్రారంభమవుతుంది. నేను అసలు ఎంత భక్తిపరుణ్ణి అని అనుకుంటువనుకో, అప్పటి నుంచి నీ భక్తి జీవితంలో కూడా దిగజారుడుతనం ప్రారంభమవుతుంది. మనం అతిశయించడానికి, గర్వించడానికి మనలో ఏ మంచి ఉంది, ఏ గొప్పతనం ఉంది? ఏం లేదు. మనం అతిశయించడానికి, గర్వించడానికి ఏ గొప్పతనం లేదు మనలో. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినాడు అనుకో, ఇది కూడా దేవుని కృప. దేవా, నీ కృప నాకు ఆరోగ్యం ఇచ్చింది, నీకు స్తోత్రం అని చెప్పాల. అసలు నాకు ఏం కాదబ్బా, నేను ఏం తిన్నా ఏం కాదని అంటే మరుసటి పూటకి ఏదో ఒకటి అవుతుంది. ఇది దేవుని దయ, దేవుని కృప అని ఎల్లవేళలా దేవునికి కృతజ్ఞులై ఉండడం అవసరం. మనకిచ్చిన ఆరోగ్యం కావచ్చు, మనకిచ్చినటువంటి వస్తువులు కావచ్చు, మనకిచ్చిన సంతానం కావచ్చు, ఏ దాన్ని బట్టి కూడా అతిశయించకూడదు, గర్వించకూడదు. అది వాక్యం చెప్పే మాట. సౌలు దేవుని సన్నిధిలో సమూయేలు ప్రవక్తతో అన్నాడు, అయ్యా నేను ఎంతటి వాడిని అయ్యా అని. ఆరంభంలో ఇంత మంచి జీవితం ఉంది సౌలుది. ఆ తర్వాత ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను, లేదయ్యా నువ్వు వెళ్ళు అని అన్న తర్వాత అక్కడ చూడండి మీరు, ఈ 9వ అధ్యాయంలోనే సౌలుని గురించిన 1-2 సంగతులు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ 23వ వచనంలో చూడండి, లేకుంటే డైరెక్ట్గా 9వ అధ్యాయం 26వ వచనం. 26 మరునాడు తెల్లవారునప్పుడు సమూయేలు మిద్దె మీదనున్న సౌలుని పిలిచి, నేను నిన్ను సాగనంపుటకై లెమ్ము అని చెప్పగా సౌలు ఏముందాడా? లేచెను. అదొకటి గుర్తుపెట్టుకోండి. 27వ వచనం తర్వాత వారిద్దరు బయలుదేరి ఊరి చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో, మనకంటే ముందుగా వెళ్ళుమని ఈ పనివానితో చెప్పుము, దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నీవు ఇక్కడ నిలిచి ఉండుమనెను. అంతటా వాడు వెళ్ళాను. ఇక్కడ 2 సంగతులు ఉన్నాయి. మరుసటి రోజు భోజనం అయిపోయిన తర్వాత మరుసటి రోజు సమూయేలు అన్నాడు, అయ్యా నేను నిన్ను సాగనంపటానికి లేయి అని చెప్పగానే ఏం చేసినాడంట? ఆడొక ప్రత్యేకమైన పదం ఉంది. అని చెప్పగానే, లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను. ప్రవక్త వచ్చి, సమూయేలు వచ్చి లేయ్యా అంటే లేచినాడు. పనివాన్ని పంపించేసి నువ్వు ఉండు అంటే పనివాన్ని పంపించినాడు, తాను ఉన్నాడు. ఏమైనా ఇందులో అవిధేయత కనపడుతుందా? ఇందులో ప్రవక్త చెప్పిన మాట ఒకటైతే తాను ఒకటి చేసినట్టు కనపడుతుందా? ఏం లేదు. లేమంటే లేచినాడు, పనివాన్ని పంపించి నువ్వు ఉండు అంటే ఉన్నాడు. ఇంకా ఏం అందులో మారు మాటలు లేవు. ప్రవక్త దేవుని నోటి మాటగా చెప్పినటువంటి మాటలకు తాను విధేయత చూపినాడు. ఇది సౌలు జీవితం. ఇంతవరకు రాజుగా ఇంకా అభిషేకించబడలేదు, రాజు కాలేదు. ప్రవక్త చెప్పినాడు, దాన్ని అనుసరించినాడు.
దేవుని సేవకుడు చెప్పినాడు, అట్లనే నడుచుకున్నాడు, ఆ విధంగానే ప్రవర్తించినాడు. దైవ గ్రంథాన్ని మనం చదివితే దేవుడు తన దాసుల ద్వారా చెప్పేది ఒకటైతే చేసింది ఒకటి, చేసిన వాళ్ళు ఉన్నారు వాక్యంలో, గ్రంథంలో. అని సౌలు అట్లా చేయలే, ఆరంభంలో అట్లా చేయలేదు, ప్రారంభంలో అట్లా చేయలేదు. ఆ తర్వాత ఇదే సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం లేకుంటే 10వ అధ్యాయంలో సౌలుకు సమూయేలు ఏమైతే చెప్పినాడో ఆ సంఘటనలు అన్నీ జరిగినాయి. నువ్వు పోయేటప్పుడు ఇవి జరుగుతాయి అంటే అవన్నీ జరిగేసినాయి. జరిగిన తర్వాత ఎట్టకేలకు 10వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల మీద రాజుగా సౌలు ప్రకటింపబడినాడు. ఇశ్రాయేళ్ల మీద రాజుగా సౌలు ప్రకటింపబడినాడు. ప్రకటింపబడిన సంగతి ఎక్కడ కనపడుతుంది? 24వ వచనం 10వ అధ్యాయంలో కనపడుతుంది. చూడండి. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వానిని మీరు చూచితరా? జనులందరిలో అతని వంటి వాడొకడును లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి అగుగా కానీ కేకలు వేసిరి. 25వ వచనంలో రాజ్య పరిపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు రాసి యెహోవా సన్నిధిని దాన్ని ఉంచెను. 26వ వచనంలో సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. అయితే 27వ వచనం చూడండి. పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనల్ని ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండా. కొంతమంది పనికి మాలిన ఏం చేస్తున్నారంటే, రాజుగా సమూయేలు ద్వారా ప్రకటించబడిన తర్వాత కూడా సౌలును తృణీకరించినారు. సౌలును నిర్లక్ష్యంగా మాట్లాడితే ఎట్టున్నాడంట ఒక మంచి మాట, చెవిటివాడైనట్టుగా ఉంది ఆ మాట. అతడు చెవిటివాడైనట్టుగా ఊరుకుండాను. అంటే నిజంగా చెవుడు ఉందా? చెవిటోడా? కాదు. ఇనిగుడిక వాళ్ళు నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటే, తిరస్కారంగా పనికిమాలిన వాళ్ళు మాట్లాడుతుంటే ఈయన కూడా ఏం చేసినాడు సౌలు? ఈయన కూడా విననట్టుగా, చెవిటోడు కదా ఈయన ఎట్లుంటాడో అట్లా కామ్గా అయిపోయినాడు. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? తనను కొంతమంది పనికిమాలిన వారు దేవుడు తనను ప్రత్యేకించిన రాజుగా సెలెక్ట్ చేసిన కొంతమంది పనికిమాలిన వారు తిరస్కారంగా మాట్లాడుతుంటే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. చెవిటివాడైనట్టుగా ఊరుకున్నాడు. సరే అంటేనలే, అనుకోనిలే. కానీలే, వాళ్ళు తిరస్కరించినంత మాత్రాన ఏమవుతుంది? తిరస్కరించాను నేను. ఎంత మంచి అలవాటు, ఎంత మంచి లక్షణం. తనను గురించి చెడుగా మాట్లాడుతున్నా, చెడుగా వదులుతున్నా ఏ ప్రతిస్పందన లేకుండా ఉన్నాడు. మౌనంగా దాన్ని భరించినాడు. ఇంత మంచి ఆరంభం సౌలుది. ఎంత మంచి ఆరంభమో చూడండి ప్రియులారా. అయితే ఇదే సౌలుని గురించి ఆ తర్వాత అధ్యాయంతో మొదలు పెడితే ఇక చిన్నగా రాజుగా అభిషేకించబడిన తర్వాత ఈయన దిగజారిపోయిన స్థితి కనపడుతుంది మనకు. సౌలు దిగజారిపోయిన స్థితి మనకు కనపడుతుంది వాక్యంలో. ఒకనాడు మంచి మనసుతో ప్రవర్తించినవాడు, తండ్రి మాటకి విధేయత చూపినవాడు, దైవ సేవకుని ఒట్టి చేతులతో దర్శించటానికి కూడా ఇష్టపడనటువంటి వాడు, తగ్గింపు కలిగిన దీన మనసు కలిగిన వాడు, తర్వాత అధ్యాయాల్లో చదివితే సౌలు జీవితం ఎంత దిగజారిందో కనబడుతుంది. మెట్టుకు ఈ సంగతులు మనం గుర్తుపెట్టుకుందాం. ప్రభు చిత్తమైతే వచ్చే వారం సౌలు క్రమక్రమంగా ఏ విధంగా దిగజారిపోయినాడో ఆ సంగతులు గుర్తు చేస్తాను. సౌలు ఆరంభం బాగుంది. భక్తి జీవిత ప్రారంభం మనం కూడా కిట్టనే ఉంటుంది. రక్షించబడిన తొలి దినాల్లో ఉన్నంత భక్తి, తొలి దినాల్లో ఉన్నంత ఆత్మీయత, రక్షించబడిన తొలి దినాల్లో ఉన్నటువంటి ఆశ, ఆసక్తి ఇప్పుడుందంటారా? ఉందా? రక్షించబడిన తొలి దినాల్లో దేవుని మందిరం అంటే ఎప్పుడు వెళ్దామా దేవుని మందిరానికి అనే ఆలోచన. దేవుని పిల్లలు కనపడితే కనపడంగానే వందనాలు చెప్పడం,
ఇప్పుడు ఎదురెదురైనా కానీ వందనాలు చెప్పనీక బరువైంది. ఏమంటే ఆత్మీయంగా అంత ఎదిగిపోయినాం అనమాట. ఆత్మీయంగా ఆ స్థాయికి ఎదిగిపోయినాం. భక్తి తగ్గిపోయిన స్థితి. ఆరంభంలో ఉన్నంత భక్తి, ఆరంభంలో ఉన్నంత విశ్వాసం, ప్రారంభ దినాల్లో రక్షించబడిన తొలి దినాల్లో ఉన్నంత ఆత్మీయత ఇప్పుడుందా? ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. సౌలు ప్రారంభం బాగుంది. మనం కూడా ప్రారంభంలో చాలా బాగున్నోళ్ళమే. మనలో చాలామంది ప్రారంభంలో రక్షించబడిన ప్రారంభంలో చాలా బాగున్న వాళ్ళమే. అప్పుడున్నట్టు ఇప్పుడున్నామంటే తగ్గిపోయింది మన భక్తి. ప్రారంభంలో ఉన్నంత పరిశుద్ధత ఇప్పుడుందా అంటే లేదు. ప్రారంభంలో దేవుని సన్నిధిని ప్రేమించినంతగా ఇప్పుడు ప్రేమిస్తున్నామంటే లేదు. ప్రారంభంలో దేవుని పిల్లలంటే మనం చూపించిన ప్రేమ ఇప్పుడుందా అంటే లేదు. అన్నీ లేదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. సౌలు ప్రారంభం ఇది. మన ప్రారంభం బాగుంటే పైన ప్రారంభం బాగుంటే అయిపోతుందా? ప్రారంభం కంటే ముగింపు ముఖ్యమైంది. ఇప్పుడు మనకు కదా చెప్తారు చూడ, సామెత ఒకటి ఉంది, సచ్చిన బరగొడ్డు మరొకడు పాలిచ్చిందంటే ఎవరికి కావాలా అంటే అది చచ్చిపోయింది, గడిచిపోయింది, గతించిపోయింది. దాని గురించి ఇప్పుడు చెప్తే ఏం లాభం? అసలు ఇంతకుముందు నేను ఎట్ట ప్రార్థన చేసుకుంటుంటే మీకు తెలుసా అంటే ఇప్పుడు ఎట్ట చేసుకుంటున్నావు చెప్పు. ఇంతకుముందు నేను మందిరానికి ఎంత క్రమంగా వస్తుంటో తెలుసా అంటే ఇప్పుడు ఎట్ట వస్తున్నావు చెప్పు. ఇంతకుముందు దేవుని పిల్లలను నేను ఎట్ట ప్రేమించినానో మీకు తెలుసా? ఇప్పుడు ఎంత ప్రేమిస్తున్నావో చూసుకో ఒకసారి. ఎప్పుడు ఇంకా పోయినంతకాలం వెనుకడిదే ఇంతకుముందు అంటే ఎట్టది? ఇప్పుడే ప్రజెంట్ అవసరం, ఇప్పుడు ఎట్టున్నామో అవసరం. మనం ఎప్పుడు వెనుకడిదాన్ని చూసుకొని నిన్నటి భక్తి ఈ రోజుకు పనికి వస్తుంది అనుకుంటున్నారా? నిన్న బాగా ప్రార్థన చేసుకున్నా, ఈరోజు ప్రార్థన చేసుకోకపోతే ఏం లాభం? ఏ రోజు భక్తి ఆ రోజే. నిన్నటి ప్రార్థన నిన్నటికే, ఈరోజు ప్రార్థన ఈ రోజుకు, రేపటి ప్రార్థన రేపటికి. సౌలు ఆరంభం బాగుంది. మన ప్రారంభం కూడా బాగుండుండొచ్చు. ఇప్పుడు ఎట్లుందో చూసుకుందాం, పరీక్ష చేసుకుందాం. సౌలు ఆరంభంలో అయినా మంచి లక్షణాలు కలిగిన వాడు, తండ్రి మాటకు విధేయత చూపినాడు. రెండవ సంగతి, దేవుని సేవకుని ఒట్టి చేతులతో దర్శించడానికి కూడా ఇష్టపడలేదు. మూడవ సంగతి, తనను గురించి గొప్ప సంగతి ప్రకటించిన దీన మనసు కలిగినటువంటి వాడుగా, తగ్గింపు కలిగిన వాడుగా ఉన్నాడు. నాలుగవ సంగతి, తనను ప్రజలు పనికిమాలిన వారు తనను తిరస్కరించిన మౌనంగా దాన్ని సహించినాడు, భరించినాడు, కానీ వేరుగా ప్రతిస్పందించలేదు. పరీక్ష చేసుకుందాం. సౌలు వలె మన జీవితం ఆరంభంలో బాగుందేమో, ముగింపు బాగుండడం మంచిదని ప్రభు పేరట మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు తన మాటలు మన కొరకై దీవించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం. మీరు గుర్తు చేసిన ఈ మాటలకై కృతజ్ఞతలు. సౌలు ప్రారంభం మేము విన్నాం. దేవా, మా జీవితాలకి ఈ మాటలు అన్వయించుకుని సాగే కృపనిమ్మని, ముందున్న సమయాన్ని ఈ దినవంతట్లో మీ సన్నిధిని మాకు ఇచ్చి నడిపించమని, ఈ వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలందరికీ వందనాలు.